ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెళ్లి సిరీస్ డే 2 అనమాట. సో డే 2లో వచ్చేసి మనకి వీరభద్రుడి బోనం అండ్ హల్దీ అనుకున్నాము. సో మార్నింగ్ వీరభద్రుడి బోనం అవ్వగానే వెంటనే ఇంకా హల్దీ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. బట్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, హల్దీ చేద్దాము అనుకున్నాం కానీ అప్పటికప్పుడే అనుకున్నాం. సో దాని రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏం లేవు మా దగ్గర, డెకరేషన్ క్లాత్ అసలు ఏం లేవు. సో అప్పటికప్పుడు మా ఇంటి పక్కన అన్న ఉంటే ఆ అన్నకి చెప్తే, ఆ అన్న వాళ్ళకి తెలిసిన సప్లై కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఒక 1-2 అవర్స్లోనే మొత్తం అంతా అరేంజ్ చేయించింది అనమాట. ఇంకా అవన్నీ అరేంజ్ అయిన వెంటనే మొత్తం డెకరేషన్ ఇవన్నీ స్టార్ట్ చేసాము. ఇక్కడ పెళ్లి కూతురు వేసుకున్న డ్రెస్ కూడా ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి వాళ్ళ మావయ్య తీసుకొని వచ్చారు. ఇంకా అది కూడా స్టిచ్చింగ్ చేపించి అప్పటికప్పుడే అన్నీ ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. అంటూ ఉంటారు కదా, ముందు ప్లాన్ చేసుకునే దానికంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకునేవే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అని చెప్పేసి. సో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా అమ్మాయిని అయితే రెడీ చేపించేసి కూర్చోబెట్టేసాము. ఫస్ట్ అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో పెద్దవాళ్ళు అయితే ఇక్కడ అక్షంతలు అవి వేసి పసుపు అది రాస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ పిలిచామన్నమాట. మా చిన్ని వాళ్ళ ఫ్రెండ్ అయితే అందరికీ వెళ్ళి పిలిచింది. ఇప్పుడు హల్దీ చేస్తున్నాము, ఒక 1/2 అవర్లో వచ్చేసేయండి అని చెప్పేసి. సో ఇంక ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా అందరూ చాలా సరదాగా ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేసాము. బికాజ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పటికిప్పుడే చెప్తున్నాము అందరూ వస్తారో రారో తెలీదు అని చెప్పేసి కొంచెం చాలా థింక్ చేసాము, ఓవర్గా ఎవరు రారేమో అని చెప్పేసి. బట్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు, అందరూ చెప్పిన వెంటనే వచ్చారనమాట. వీళ్ళిద్దరూ మా చిన్ని వాళ్ళ అన్నయ్యలు, అంటే స్కూల్ టైం నుంచి వాళ్ళు బాగా పరిచయం అనమాట. మా దేవుడిచ్చిన అన్నయ్యలు అని చెప్పేసి ఫీల్ అవుతుంది అదైతే. ఈ అక్క వాళ్ళు అయితే మా చిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఉంటారనమాట. ఈ అక్క వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు. మేము వెళ్ళిన ఒక 2 డేస్లోనే మాకు చాలా బాగా పరిచయం అయిపోయారనమాట. సో ఇంకా హల్దీలో కూడా మేమంతా కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోస్ అన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలోనే కమింగ్ వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడే మా చిన్నీకి పెళ్ళి అయిపోతుంది అని అంటే ఏదోలా అనిపిస్తుంది. మా కళ్ళ ముందు తిరుగుతూ మాతో పాటు ఆడుకుంటూ ఉన్న పిల్ల సడన్గా దానికి పెళ్ళి అనేసరికి మాకు కొంచెం అది ఎలా ఫీల్ అవుతుందో తెలియదు, కానీ మేమైతే చాలా అప్పుడే పెళ్ళా అని చెప్పేసి అనుకున్నాము. కానీ అంటూ ఉంటారు కదా, కళ్యాణం వస్తే ఆగదు అని చెప్పేసి. సో ఇంకా అందుకని చెప్పేసి అలా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడైతే నేను మా అక్క మా చిన్నికి పసుపు అయితే రాస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే మా కన్నయ్య ఆడుకుంటున్నాడు దాంతో. దాని కోరిక ఏంటి, కన్నయ్య ఎలా అయినా పసుపు రాయాలి అని చెప్పి. బికాజ్ నా హల్దీలో నా కన్నయ్య నాకు పసుపు రాశాడు, ఇంకా ఫ్లవర్స్ అవన్నీ వేసాడు అనమాట. సో అవన్నీ చూసి కన్నయ్య నీకెందుకు వేయాలి, నాకు కూడా వేయాలి అని చెప్పి చాలా ప్రతిమాలింది. బట్ మా కన్నయ్య అయితే రాయలేదు. సో లాస్ట్కి అదే రాయిపించేసుకుంది. చిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. సో అందరూ వచ్చి చాలామంది అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం హల్దీ అయితే. సో ఫైనల్గా పసుపు రాయడం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ స్నానం అయితే చేపిస్తున్నారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో దొంగ ఫెలో మా చిన్ని అయితే. పోనీలేండి, మా చిన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేసిందో తెలియదు, కానీ దాని ఎక్స్పెక్టేషన్స్కి మేము రీచ్ అయ్యామో లేదో మాకు తెలీదు, దానికి తెలియాలి. బికాజ్ దానికి ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్, మా అక్క వాళ్ళు ఇట్లా చేశారు నాకు అని చెప్పేసి. సో దాని ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది అనేది దాని మాటల్లోనే వినాలి. బట్ పెళ్ళికూతురు గారు పెళ్ళైన తర్వాత చాలా బిజీ ఉంటారు కాబట్టి మేమైతే దాన్ని ఏం అడగలేదు. ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను అని అంటే, అవునా అక్క సరే పోస్ట్ చేయి నేను చూస్తాను అని చెప్పేసి అనింది. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ అయితే లేదు, మేము ఈవినింగే ప్లాన్ చేసుకున్నాము. సో ఈవినింగే స్టార్ట్ చేసాము. బట్ అందరూ వచ్చి అవన్నీ చేసేసరికి మొత్తం చీకటి అయితే అయిపోయింది. మేము లైట్స్ కూడా ప్లాన్ చేయలేదు ఆ టైంలో, బికాజ్ వెలుతురులోనే అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకులే లైటింగ్స్ అనే ఫీల్లో ఉండే అనమాట. సో అందుకే మేము లైట్స్ కూడా అరేంజ్ చేయలేదు. సో ఇంకా ఫైనల్గా ఇంటి పక్కన ఉన్న అక్క వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట, లైట్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టారు అక్కడ. సో ఫైనల్గా హల్దీ అయితే బాగా జరిగింది, మా చిన్ని హల్దీ. ఒక సైడ్ నుంచి ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉన్నా, అది హ్యాపీగా ఫీల్ అవుతున్నా, కానీ ఆ వాటర్కి దానికి చలేసేస్తుంది, మొత్తం వణికిపోతుంది అనమాట పిల్ల అయితే. ఇంకా మా మమ్మీ అయితే అందరూ అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్టార్ట్ చేశారు, ఒకరి మీద ఒకరు వాటర్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ మా అమ్మే స్టార్ట్ చేసింది. సైలెంట్గా వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి ఎస్కేప్ అయిపోదామని నేను అసలు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, నా మీద ఎవరు వాటర్ వేయద్దు అని. సో చాలామంది చాలాసేపు చూశారు, ఎవరు వేయలేదు, వాళ్ళలో వాళ్ళే ఆడుకున్నారు. నేను మొత్తం వీడియో అంతా క్యాప్చర్ చేశాను. కానీ మా చిన్ని అయితే నా మీద కాన్సన్ట్రేషన్ చేసింది, ఎలా అయినా అంజలి అక్కని తడిపేయాలి అని చెప్పేసి.
వాళ్ళ అన్నయ్యలు వీళ్ళంతా వచ్చారు కదా. సో వీళ్ళంతా పెట్టుకున్నారనమాట. అందరూ తడుచుతున్నారు, అందరూ ఆడుకుంటున్నారు, నేను ఒక్కదాన్ని వీడియో తీస్తున్నా కదా. సో అందుకోసం నన్ను ఎలా అన్నా తడపాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయినారు వాళ్ళందరూ. అండ్ ఇక్కడ ఆంటీ అయితే గంగాలం ఎత్తేస్తుంది పైకి వాటర్ పోసేయడానికి. యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియోస్, కాకపోతే నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. ఎందుకంటే హైదరాబాద్కి కాకినాడకి కొంచెం వాటర్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఆ వాటర్ వల్ల నాకు కోల్డ్ చేసింది, కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ ఒకటేసారి వచ్చేసాయి అనమాట. సో ఇంకా అందుకోసం అని చెప్పి నేను వీడియోస్ తీయడం అయితే తీసాను, బట్ ఎడిటింగ్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. బికాజ్ ఎడిటింగ్ చేస్తే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. లాస్ట్ వీడియోలో చూసారు కదా నా వాయిస్ ఎలా వచ్చిందో. స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ కాఫ్ అండ్ కోల్డ్, బట్ ఏదో ట్రై చేస్తున్నాను. సో చూసారు కదా వీడియో, నచ్చినట్లయితే కామెంట్ చేయండి.